సో చాలా మందికి ఉన్న అనుమానం స్టంటింగ్ బెటరా బైపాస్ బెటరా, గుండె రక్తనాళాలలో బ్లాక్లు ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అయిన పద్ధతి. సో ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారము, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారము స్టంట్స్ అయినా బైపాస్ అయినా చేయించుకోవచ్చు. బట్ ఈ రెండిటి మధ్యలో రెండు చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. ఒకటి, స్టంట్ వేసేటప్పుడు 0.5 to 1% మాత్రమే మోర్టాలిటీ రిస్క్ ఉంటుంది ప్రొసీజర్ స్టంట్ చేసుకునేటప్పుడు. అదే బైపాస్ చేయించుకునేటప్పుడు 1.5 to 3% వరకు మోర్టాలిటీ రిస్క్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్. సో మీరు చూసుకుంటే CABG బైపాస్ ఆప్షన్ అనేది కొంచెం రిస్కీ ప్రొసీజర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరిలోనూ ఒకే విధంగా ఉండదు ఈ రిస్క్ అనేది. సో కాంప్లెక్స్ డిసీజ్ అంటాం, అంటే 3-4 బ్లాక్లు ఉండడము లేదా మెయిన్ వేజల్లో బ్లాక్ ఉండడము, ఇలా ఉన్నప్పుడు రెండిట్లోనూ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. సో స్టంట్ వేసేటప్పుడు ఇలాగా ఉన్నప్పుడు 1 to 2% రిస్క్ ఉంటుంది. అదే బైపాస్ చేసేటప్పుడు ఈ రిస్క్ అనేది 5 to 10% పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు సింపుల్ జబ్బు తీసుకున్నా, కాంప్లెక్స్ జబ్బు తీసుకున్నా, బైపాస్ తో పోలిస్తే స్టంట్ వేసే విధానంలో రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్. సింపుల్ గా ఉంటే స్టంట్ కి వెళ్ళాలి, కాంప్లెక్స్ ఉంటే బైపాస్ కి వెళ్ళాలి అనేది రూల్స్ ఏం లేవు. మనకు అనటామీ అంటే ఎలాంటి జబ్బు ఉంది, లోపల ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఎంత ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం స్టంటా బైపాస్ అనేది డిసైడ్ చేస్తాం. బట్ బైపాస్ తో పోలిస్తే స్టంట్ వేయించుకునేటప్పుడు రిస్క్ తక్కువ.